అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వేడుకలు మిన్నంటాయి. జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పూనూరు గౌతమ్ రెడ్డిలతో కలిసి పార్టీ శ్రేణులు ఘనంగా మేడేను నిర్వహించాయి. ఈ సందర్భంగా కార్మికుల శ్రమను కొనియాడుతూ అవినాష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయం మేడే వేడుకలతో సందడిగా మారింది. జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ పూనూరు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేసి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కార్మిక సోదరుల మధ్య కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర అమోఘమని కొనియాడారు. దేశం ఈ రోజు ఇంత అభివృద్ధి చెందింది అంటే అది కార్మికుల రక్తం చెమట వల్లనేనని స్పష్టం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని, వారి హక్కుల కోసం ఎల్లప్పుడూ ముందున్నారని గుర్తు చేశారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్షులు విశ్వనాథ్ రవి గారు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్మికుల ఒక వైఎస్ఆర్ టీయూసీ ఫ్లాగ్ జెండాను వందన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వైఎస్ఆర్ టీయూసీ అధ్యక్షులు పెద్దలు గౌతమ్ రెడ్డి గారు, ఎంప్లాయీస్ వింగ్ అధ్యక్షులు పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారు, మా విజయవాడ నగరానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరీ ముఖ్యంగా ఆటో సోదరులు, వివిధ వర్గాల కార్మిక సోదరులు అందరూ గారు పాల్గొని ఈరోజు జెండా వందన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో గత 5 సంవత్సరాలు కార్మిక సోదరులకి మంచి చేసిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు కానివ్వండి, కార్మిక సోదరులు కానివ్వండి, చివరికి ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకునే సోదరులు గారా ఇబ్బంది పడే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది అని చెప్పి సందర్భంగా చెప్తున్నా. కార్మికుల గురించి, కార్మికులుగా సోదరుల గురించి